క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఆయన రాజ్యమును నీతిని మనం మొదట వెతకవలసిన వారమై ఉన్నాం. అంటే మన జీవితాలలో దేవుడు ప్రథముడు, మొదటివాడు కదా. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం మొదట వెతకాలి. అసలు క్రైస్తవుని ప్రథమ కర్తవ్యం ఏంటంటే మన జీవితంలో దేవుడు మొదటివాడిగా ఉండాలి. ఉంటున్నాడా? ఆలోచించండి. అనుదిన జీవితాలలో దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చి ఆయన్ని మనం మహింపరుస్తున్నామా? పరిశుద్ధ గ్రంథంలో దేవుని పిల్లలకి, కొత్త నిబంధనలో క్రైస్తవులకి మనమే ఆయన వారమే కదా, దేవుని సంబంధులమే కదా, మనకి కొన్ని కర్తవ్యాలు ఇవ్వబడ్డాయి, కొన్ని బాధ్యతలు ఇవ్వబడ్డాయి. మనకి కొన్ని బాధ్యతలు, కొన్ని కర్తవ్యాలు, దాన్నే ప్రథమ కర్తవ్యం మనకి ఇవ్వబడ్డాయి. వాటిని మనం ఖచ్చితంగా చేయాలి. అందులో కీలకమైనది ఏంటో తెలుసా? మొదటి సంతానాన్ని దేవునికి ఇవ్వాలి. మొదటి సంతానాన్ని. సంఖ్యాకాండం 3:13 ఐగుప్తు దేశములో నేను ప్రతి తొలిచూలు సంహరించున్నాడు. మనుషుల తొలిచూలునేమి, పలుషుల తొలిచూలునేమి ఇశ్రాయేలులో అన్నిట్లో నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని, వారు నా వారయుందురు, నేనే యెహోవాను. మన గృహాల్లో దేవుడిచ్చిన గర్భఫలం ఆయింది. ఇస్తున్నామా మనం? మీ బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించారా? ఒక్కళ్ళైనా సేవకిచ్చారా? ఆలోచించండి. చాలా కాలం తర్వాత పుట్టాడు కదా. కన్నీటి ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళి హృదయాన్ని కుమ్మరించి కన్నీటితో వేడుకుంది హన్న. కొడుకు పుట్టాడు. అయితే కొడుకు పుట్టక ముందే చెప్పింది, నువ్వు నాకు మగబిడ్డనిస్తే వాడు నీకు ప్రతిష్ఠితుడు. సమర్పించింది. మరి మన సంగతి ఏంటి? ఇద్దరుండి సమర్పించలేదామా? ఒక్కగానొక్కడిని ఆమె మొక్కుబడి చేసుకున్న ప్రకారం ప్రథమ సంతానాన్ని దేవునికి ఇచ్చింది. ఇంట్లో 2, 3, 4 పిల్లలు ఉన్నారు కదా. ఒక్కళ్ళైనా దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆయన చేతిలో పాత్రగా వాడబడినట్లుగా ఒక్క సంతానాన్ని ఇచ్చారా? ఇది మన కర్తవ్యం. నువ్వు దేవుని ప్రేమిస్తే ఇస్తావు. అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి వెనుతీయలేదు. దేవునికి భయపడువాడు, దేవుని ప్రేమించువాడు, దేవుని గణపరచువాడు, తన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాడు. ప్రథమ కర్తవ్యం. మొదటి పంట దేవునికి ఇవ్వాలి. ద్వితీయోపదేశకాండం 26:2 నీ దేవుడని యెహోవాని ఎక్కించుచున్నా ఈ భూమిలో నుండి నీవు కూర్చుకుని భూఫలములన్నిటిలో ప్రథమ ఫలములో తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడని యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ప్రథమ పంట ఏదైనా కావచ్చు, ప్రథమ పంట దేవునికి ఇవ్వాలి. భూమి ఆయింది, భూమి దాని సంపూర్ణత ఆయింది. దేవుడు పంటనిచ్చాడు. మొదటిది మందిరానికి తీసుకుని వెళ్ళాలి. నీ సంపాదనలో, నీ రాబడిలో మొదటిది దేవుంది. ఇస్తున్నారా? అది కూడా దాచుకుంటున్నారా? ఇది నీ కర్తవ్యం. ఇవ్వాలి. దేవునికి మనం ఇవ్వాల్సిందే. మొదటిది ఏదైనా. ఏలియా అంటున్నాడు సరేపతు విధవరాలతో, ఆమె అంటుంది పట్టెడు పిండి కొంచెం నూనె. ఏలియా అంటున్నాడు భయపడవద్దు, మొదటి అప్పము నాకు తీసుకొని రా. మొదటి రాజుల గ్రంథం 17:10 అందుకతడు లేచి సారేపతుకు పోయి పట్టణము గౌని యొద్దకు రాగా అక్కడ ఒక విధవరాలు కట్టెలు. చూడండి, ఆమె తన్న మాట, భయపడవద్దు, నేను చెప్పినట్టు చెయ్యన్నాడు. మొదట కర్తవ్యం మనకున్న దానిలో ఏదైనా కావచ్చు. నేనంటాను నెలలో ప్రథమ ఫలం, రాబడి, అనుదిన జీవితంలో ఉదయం లేచిన దగ్గర మొదటి గంట నీ యొక్క ఆలోచనలన్నింటిలో దేవుని ముందు పెట్టుకొని ఆయన ప్రణాళిక నెరవేర్చేటట్టు ఆయన అధికారానికి లోబడి మన ప్రవర్తన అంతటి యందు మొదట నీ జీవితంలో ఏదైనా సరే మొదటిది దేవునికి అని జ్ఞాపకం చేసుకోవాలి. మొదట చేయాల్సిన పనులు ఇవన్నీ. మనం మత్తయి సువార్త 5:24 మనం అర్పణ తీసుకొచ్చినప్పుడు బలిపీఠం దగ్గర నీ సహోదరునితో నీకు సమాధానం లేదనుకోండి, దేవుడు అంటున్నాడు నీ అర్పణ అక్కడే విడిచిపెట్టి వెళ్ళి మొదట నీ సహోదరునితో నువ్వు సమాధానపడు. మనం చేయాల్సింది అర్పణ కాదు, సహోదరునితో సమాధానం. దేవుడు చూడండి హృదయాన్ని ఎలా లక్ష్య పెడుతున్నాడో. అవును, మనం అందుకే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకవలసిన వారమైనా మొదటి చేయాల్సిన పనులు. మనం చేయాల్సిన పనులు ఏంటంటే, మనం చాలాసార్లు మన సహోదరులను విమర్శిస్తాం. దేవుడు అన్నాడు వేషధారి నీ కంట్లో దూల ఉంచుకొని ఎదుటి వాని కంట్లో నలుసు నీకు ఎలా కనిపిస్తుంది? మత్తయి సువార్త
7:5 మనం మొదట చేయాల్సింది మనల్ని మనం సరిచేసుకోవడం. ఇవన్నీ మనం మొదట చేయాల్సిన పనులు. మొదట మన జీవితంలో అన్నీ మొదట. అంతేకాని దేవుడు ఎప్పుడు చివరివాడు కాదు. కాబట్టి ఈ వాక్యం వింటున్నా మన జీవితాల్లో దేవుడు మొదటివాడిగా ఉన్నాడా? ప్రతి విషయంలో మొదటివాడిగా ఉన్నాడా? సరి చేసుకుందాం. ఇది క్రైస్తవునిగా మన ప్రథమ కర్తవ్యం.